హాయ్ అండి. నేను కొన్ని మంచి మాటలు చెప్తా. మన కర్మలు, మన పాపము చేసిన పాపం కర్మ, పుణ్యం చేస్తే పుణ్యం కర్మ తీసుకొని మనం జన్మ తీసుకోవడం జరుగుతుందండి. మనం కొంతమంది పుట్టగానే పుణ్యం కర్మ ఉంటే వాళ్ళు పుట్టినాక కొద్ది రోజులు పాలు పోస్తారు కదా, అప్పుడు బంగారు స్పూన్తో పాలు తాగిస్తారు. బంగారు స్పూన్ ప్లేట్లోనే అన్నం పెడతారు. అది మన పుణ్యకర్మ అవుతుంది. మన పాప కర్మ ఉంటే అసలు ఈ మామూలు ప్లేట్లోనే వాళ్ళు పెట్టడం జరుగుతుంటుంది. ఇలా ఎందుకు పుట్టినో అలా ఎందుకు అయిందా అనుకుంటే మన గత జన్మలు చేసిన పుణ్యం వల్ల మనకు అన్ని మంచి జరుగుతాయి. సుఖాలు భోగాలు, మన పుణ్యం అంతా కరిగిపోతుంటుందండి. అది అర్థం కాదు. మన పాపాలుగా మన కష్టాలు బాధలు ఇవన్నీ వస్తుంటాయి ప్రతి ఒక్కరికి. మన పాపం కరిగిపోతుంటుంది. అసలైతే పాపం కరుగుతూనే మనం హ్యాపీగా ఉండాలి. ఎందుకంటే పాపం అంతా వెళ్ళిపోతుంది కదా. పుణ్యం కరుగుతుందంటే పుణ్యం అంతా వెళ్ళిపోయినట్టే. అందుకోసం రెండు సమంగా ఉండేటట్టు మనం ప్రవర్తించి మనం అజ్ఞానం తొలగించుకొని ఇట్లా ఉంటే ఇట్లా చేస్తే ఇట్లా కర్మ ఉంటుంది, పుణ్యం చేస్తే పుణ్యకర్మ, పాపం చేస్తే పాపకర్మ ఉంటుంది అంటే ప్రతి ఒక్కరు తెలుసుకోవాలండి. తెలుసుకున్నప్పుడే మళ్ళీ మనం జన్మ లేకుండా చేసుకోవాలంటే ధ్యానమే చేయాలి. ప్రతి ఒక్కరు చేసి శాకాహారం తీసుకోండి, ఆనందంగా జీవించండి. మళ్ళీ జన్మ లేకుండా చేసుకోవాలి, జన్మ రాహిత్యం కలగాలని కోరుకుంటాను ప్రతి ఒక్కరికి.